జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో యువనేత నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. గట్టూరు హైవే వద్ద కుంచుటిగా వక్కలిగర్ సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని లోకేష్ తెలిపారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులలో చదివే విద్యార్థులకు సైతం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్కలిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఒక్కలిగలను టీడీపీ రాజకీయంగా ప్రోత్సహిస్తుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో కూడా హెచ్బి నరసయ్యకు న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించినట్లు చెప్పారు. అధికారంలోకి రాగానే మడకసిరలో ఒక్క మార్కెట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం. రాయలసీమకు తెచ్చిన నీరు వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించేందుకు టీడీపీ హయాంలో 90% సబ్సిడీతో పరికరాలు అందజేశామని లోకేష్ తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ ఆ పథకం రద్దు చేశాడని విమర్శించారు. హంద్రీనీవా పనులు టీడీపీ హయాంలో 90% పూర్తి చేస్తే మిగిలిన 10% కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని లోకేష్ ధ్వజమెత్తారు. ఒక్కలిగలను ఓబీసీలో చేర్చడంపై బీసీ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, ఆ విషయంపై అధినాయకత్వంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీలపై అడ్డుగోలుగా అక్రమ కేసులు పెడుతున్నారని, వారి రక్షణ కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. దాని అమలు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తామని లోకేష్ తెలిపారు. స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 10% తగ్గించడంతో దాదాపు 16,000 మంది పదవులు అవకాశం కోల్పోయారని చెప్పారు. ప్రస్తుతం అప్పులు, నిత్యావసరాల ధరలు, గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని లోకేష్ వెల్లడించారు. జై జై